హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 26 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యానా నా పెళ్లి టైం దగ్గర పడింది, మీరు అన్నీ రెడీ చేసేసారు కదా అని అడుగుతూ ఉంది. అప్పుడు దొంగసాయి రోజు అని ఇద్దరూ కలిసి అవును, మీ పెళ్లి రోజున మీకు ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యానా నేను మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నాను, మీరు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వరా అని అడుగుతూ ఉంది. అది విని దొంగసాయి రోజు అని ఇద్దరు పరిగెత్తుకుంటూ యానా దగ్గరికి వెళ్ళి ఏంటి మేం సెండ్ ఆఫ్ ఇవ్వచ్చా, మేం కూడా అదే అనుకున్నాము, కానీ మీరు ఎక్కడ తిడతారేమోనని భయపడి మీకు చెప్పలేదు అని దొంగసాయి రుచి అని అంటూ ఉన్నారు. యానా వెంటనే మీరున్నంత వరకు నాకు ఎలాంటి దిగులు లేదు అనేసి దొంగసాయిని హక్ చేసుకుంటుంది. పెళ్లికి ఏం డ్రెస్ వేసుకోవాలి అర్థం కావడం లేదు, కానీ పెళ్లి డేట్ దగ్గర పడుతూ ఉంది అనేసి యానా థింక్ చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా యానాని మీట్ అవ్వడానికి షూలు వస్తూ ఉంది. తను యానా కోసము అందమైన వెడ్డింగ్ డ్రెస్ ని తీసుకుని వచ్చి ఇస్తూ ఉంది. ఈ డ్రెస్ ని మా అమ్మ పెద్ద టైలర్ కి ఇచ్చి 1 డేలో డిజైన్ చేసి ఇవ్వమన్నారు అని షూలు అంటూ ఉంటే అది విని యానా అయితే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా అని అంటూ ఉంది. దాని గురించి మీరెందుకు బాధపడుతున్నారు, మీకు ఇంకా అంతా మంచి జరుగుతుంది అని షూలు అంటూ ఉంది. యానా అవునవును అనేసి కానీ నాకు ఒకే ఒక కోరిక ఉంది, నేను నీకు వదినని అవుతాను, ఒకసారి వదిన అని పిలవచ్చు కదా అని యానా అంటూ ఉంటే అది విని షూలు మీరు మంచి హుషారుగానే ఉన్నారు, మీరు నా దగ్గర నుండి అదంతా ఎక్స్పెక్ట్ చేయకండి, మళ్ళీ మీరే బాధపడతారు అని షూలు అంటూ ఉంటే దీంట్లో తప్పేముంది, నేను ఎలాగో నీకు వదిననే కదా, వదిన అని పిలిస్తే ఏమవుతుంది అని యానా అంటూ ఉంటే షూలు వెంటనే అదంతా కుదరదు, పెళ్లి పనుల గురించి మీరేం బాధపడకండి, మా అన్న నీ దగ్గర ఈ కేసు గురించి చెప్పకపోవడానికి రీజన్ నువ్వెక్కడ ఈ కేసు కోసమే తను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అనేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావేమోనని, మా అన్న మిమ్మల్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి వదిన అని షూలు స్పెషల్ గా చెప్తూ ఉంటే అది విని యానా షూలుని దగ్గరికి పిలిచి ముక్కు మీద టచ్ చేసి నువ్వు చాలా క్యూట్ అని అంటూ ఉంది. ఈ టీ చాలా బాగుంది కదా అని షూలు అడుగుతూ ఉంటే అవును అనేసి యానా నవ్వుతూ ఉంది. పెళ్లి రోజు వచ్చేసినట్టుంది, యానా బాగా రెడీ అయ్యి కూర్చొనుంది. యానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అంతలో అక్కడికి రూచన్ దొంగసాయి ఇద్దరూ వచ్చి మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు, షన్బాయ్ మిమ్మల్ని చూస్తే మీ అందంలో తడిచి ముద్దైపోతాడు, మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము అని వాళ్ళు అంటూ ఉంటే అది విని యానా నవ్వుకుంటూ ఉంది. ఇక్కడేమో షన్బాయ్ తన పల్లకికి తనే డెకరేషన్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు షన్బాయ్ యానాని తీసుకురావడం కోసము అందరితో కలిసి వెళ్తున్నాడు. అప్పుడు అందరూ వీళ్ళనే చూస్తూ రండి రండి అని పిలుస్తూ ఉన్నారు. ఆ హౌస్ ఓనర్ లేడీ షన్బాయ్ ని చూసి మీరు పెళ్లి కూతుర్ని చూడడానికి లోపలికి వెళ్తున్నారు, కానీ వెళ్లే ముందర మీరు మాకు గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళాలి అంటూ ఉన్నారు. షన్బాయ్ వెంటనే నవ్వుతూ పని వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళంతా డబ్బు మూటని విసిరేస్తూ ఉన్నారు. అందరూ ఆ రెడ్ ప్యాకెట్ ని క్యాచ్ పట్టుకుంటూ మాకు రావాల్సిందంతా వచ్చేసింది, మీరు ఇంకా లోపలికి వెళ్ళవచ్చు అని అంటున్నారు. అది విని షన్బాయ్ నవ్వుకుంటూ నిలబడుకొనున్నాడు. అంతలో డోర్ ఓపెన్ చేసుకుని రూచన్ దొంగసాయి ఇద్దరూ కలిసి యానాని తీసుకుని వస్తూ ఉన్నారు. యానా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యింది. షన్బాయ్ యానానే చూస్తూ నిలబడుకొని ఉన్నాడు. యానా సిగ్గుపడుతూ బయటకు వచ్చి షన్బాయ్ నే చూస్తూ ఉంటే షన్బాయ్ యానానే చూస్తూ ఉన్నాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు షన్బాయ్ చేతిని చాపగానే యానా షన్బాయ్ చేతిని పట్టుకుని అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. దొంగసాయి రూచన్ అదంతా చూసి మీకు మీ ఫ్యామిలీగా మేమిద్దరం ఉన్నాము, మీకేమైనా ప్రాబ్లం వస్తే మేమిద్దరం చూసుకుంటాము, మీరేం భయపడకుండా వెళ్ళండి, కానీ మాకు బాగా తెలుసు షన్బాయ్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు అని అంటూ ఉన్నారు. షన్బాయ్ యానాని చూసి నవ్వుతూ ఉన్నాడు. యానా కూడా షన్బాయ్ ని చూసి నవ్వుకుంటూ ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. పెళ్లి అలాగూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ అవుతుంది. షన్బాయ్ యానాని మీట్ అవ్వడానికి లోపలికి వెళ్తూ ఉన్నాడు. యానా ఏమో ఇంకా మాస్క్ తో ఫేస్ ని కవర్ చేసుకుని కూర్చొని ఉంది. షన్బాయ్ లోపలికి వచ్చి సారీ యానా, హెర్మాన్ విలేజ్ లో మన పెళ్లి జరిగినట్టు ఇక్కడ మన పెళ్లి గ్రాండ్ గా జరగలేదు, ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోలేకపోయాము అనేసి షన్బాయ్ అంటున్నాడు. అది విని యానా నవ్వుకుంటూ కూర్చొనుంది. అదంతా నాకేం అవసరం లేదు అన్నట్టుగా షన్బాయ్ వెళ్లి యానా పక్కన కూర్చుంటున్నాడు. కూర్చొని అయినా నువ్వు ఈరోజు చాలా అందంగా ఉంటావు కదా, కానీ నేను ఈరోజు నీ ఫేస్ ని చూడలేను, నాకు ఈరోజు ఎందుకో నీ ఫేస్ ని చూడాలని ఆశగా ఉంది అని అంటూ ఉన్నాడు. అది విని యానా వెంటనే షన్బాయ్ చేతితో తన ఫేస్ ని టచ్ చేస్తే నువ్వు నా ఫేస్ ఎలా ఉందో ఫీల్ అవ్వగలవు కదా అనేసి అంటూ ఉంది. షన్బాయ్ యానా ఫేస్ ని టచ్ చేసి చూస్తూ ఉన్నాడు. వెంటనే బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. యానాని కిస్ చేస్తున్నాడు. యానా వెంటనే బెడ్ మీద పడుకుని ఈ రోజు నాకెందుకు తేడాగా ఉంది అని అంటూ ఉంది. అదంతా చూసి షన్బాయ్ వెంటనే ఏంటి మేడం మీకు సిగ్గేస్తుందా, నేనే కదా ఉన్నాను, ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు కలిసి పడుకున్నాం కదా అని అంటూ ఉన్నాడు.
లేదు అది కాదు అనేసి స్పీడ్గా బెడ్షీట్ ని తీసి యానా కప్పుకుంటూ ఉంది. షన్బాయ్ వెంటనే అసలు ఈ రోజు నీకేమైంది, ఎందుకు ఇంతగా సిగ్గుపడుతున్నావు, నేనే నీ పక్కన ఉన్నాను కదా, ఇంకెందుకు సిగ్గుపడుతున్నావు అనేసి షన్బాయ్ ఆ బెడ్షీట్ ని రిమూవ్ చేసి చూస్తూ ఉన్నాడు. చూసి భయపడిపోతున్నాడు. యానా ఒక అబ్బాయి లాగా మారిపోయి పడుకోనుంది. ఛీ, ఇదేంటి, ఈరోజు పౌర్ణమి కూడా కాదు కదా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే కరెక్ట్ గా ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి యానా ఏడుస్తూ ఉంది. అదంతా చూసి షన్బాయ్ షాక్ అయిపోతున్నాడు. నాకేం అర్థం కావడం లేదు, ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చెయ్యాలని షన్బాయ్ అరుస్తూ ఉన్నాడు. నోరు మొయ్, గట్టిగా అరవకు అనేసి యానా షన్బాయ్ నోటిని మొయ్యబోతూ ఉంటే ఛీ అవతలికి పో అనేసి షన్బాయ్ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడేసి సారీ సారీ అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షూ బయట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి షన్బాయ్ కి చెప్పాలంట. ఈ రోజు వాళ్ళకి ఫస్ట్ నైట్, మనం ఎలా షన్బాయ్ ని పిలవాలి అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడేమో యానా షన్బాయ్ ఇద్దరు కూర్చొని ఉన్నారు. అప్పుడు యానా ఈ రోజు మనం ఇద్దరం కలిసి ఈ స్వీట్ సూప్ తాగాలి, అప్పుడే మన పెళ్లి కంప్లీట్ అవుతుంది అనేసి యానా స్వీట్ సూప్ ని తాగుతూ ఉంది. ఈ ముఖంతో దయచేసి అలా అంతా మాట్లాడుకో అని షన్బాయ్ అంటూ ఉన్నాడు. అయినా ఈ రోజు నువ్వెందుకు ఇలా చేంజ్ అయ్యావు, ఈ రోజు పౌర్ణమి కూడా కాదు కదా, ఎందుకు ఇలా ఇర్రెగ్యులర్ గా మారుతున్నావు అని షన్బాయ్ అడుగుతూ ఉంటే ఏమో నాకు అదే అర్థం కావడం లేదు అని యానా అంటూ ఉంది. సరే ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఇదంతా తర్వాత చూసుకుందామని షన్బాయ్ అంటున్నాడు. అప్పుడు షూ బయట నుండి షన్బాయ్ కి సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. షన్బాయ్ వెంటనే ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే నాకు సిగ్నల్ ఇవ్వమని చెప్పి షూకి చెప్పాను. ఈ రోజు అల్లుడు ఉన్నాడు కదా, అతను ఒంటరిగా ఉన్నట్టు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే సైలెంట్ గా కూర్చొని ఉండని షన్బాయ్ అంటున్నాడు. అది విని యానా లేదు నేను కూడా మీతోనే వస్తాను, వెడ్డింగ్ నైట్ రోజున ఎవరైనా సింగిల్ గా బయటకు వెళ్తారా, నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు, ఫైట్ చేయడానికి కూడా నేను ఇప్పుడు కరెక్ట్ గా ఉంటాను, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని, పైగా ఇప్పటి వరకు నన్ను ఎవరూ చూడలేదు కాబట్టి నేను నీతో వస్తే నీకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని యానా అంటూ ఉంది. అది విని షన్బాయ్ నీ వాయిస్ చాలా చండాలంగా ఉంది, కానీ నువ్వు చెప్పిన పాయింట్ మాత్రం బాగుంది అనేసి షన్బాయ్ యానాని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి గుర్రంలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు తాత వాళ్ళ అల్లుడిని చూపిస్తున్నారు. అల్లుడేమో హ్యాపీగా పడుకొని మసాజ్ చేయించుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి యానా షన్బాయ్ ఇద్దరు ఫేస్ కి మాస్క్ వేసుకుని అక్కడికి వస్తున్నారు. అల్లుడిని చూసి ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టంరా అని అంటూ ఉన్నారు. నన్నెందుకు చంపబోతున్నారు అని అతను అడుగుతూ ఉన్నాడు. నిన్ను చంపితేనే కదా మాకు డబ్బులు వస్తుంది, నిన్ను చంపితేనే అతను మాకు డబ్బులు ఇస్తాడు అని అంటూ ఉన్నారు. అది విని అల్లుడు లేదు మీరు నన్ను చంపకండి, వాళ్ళు ఇస్తానని చెప్పిన అమౌంట్ కంటే నేను మీకు డబ్బులు ఇస్తాను అని అల్లుడు అంటూ ఉన్నాడు. ముందు బయటకు రారా అనేసి అతన్ని బయటకు తీసుకొని వస్తున్నారు. ఆ అల్లుడు బయటకు వచ్చి చూస్తున్నాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళ మనుషులంతా చనిపోయి పడిపోయినారు. అప్పుడే అతనికి ఇది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూనో అర్థమవుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతూ ఉంటే నేను నిన్నెందుకు ప్రాణాలతో విడిచిపెట్టాలి, అప్పుడు నాకు డబ్బులు ఎవరిస్తారో అని యానా అడుగుతూ ఉంది. షన్బాయ్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి ఎక్కడికో వెళ్లి దాక్కున్నట్టు ఉన్నాడు. లేదండి నేను వాళ్ళు ఇస్తానని చెప్పిన దానికంటే కూడా ఎక్కువ మనీ ఇస్తాను, నన్నేం చేయకండి అని అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి ఎవరో వస్తున్నట్లు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఇదంతా యానా షన్బాయ్ ప్లాన్ లాగానే ఉంది. యానా వెంటనే ఇక్కడికి ఎవరు వస్తున్నారు, నువ్వే నన్ను ఇరికించాలని ఎవరైనా రమ్మని చెప్పావా అని యానా అడుగుతూ ఉంటే లేదండి నేనేం చెప్పలేదు, వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నట్లు ఉన్నారు, దయచేసి నన్ను వదిలేయండి అనేసి అతను అరుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను, నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇలా ఇరికించాలని ప్లాన్ చేశావని అడుగుతూ ఉన్నాడు. అంతలో కరెక్ట్ గా అక్కడికి షన్బాయ్ వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు. వచ్చి యానాని పట్టుకొని తన ఫేస్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. అసలు నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావని బాబాయ్ అడుగుతూ ఉంటే లేదండి నేను షన్బాయ్ వాళ్ళ మనిషినే, నన్ను నమ్మండి అని యానా అంటూ ఉంది. షూ అదంతా చూసి నవ్వుకుంటున్నాడు. కరెక్ట్ గా అప్పుడు యానా అతని మొహం మీద మత్తు మందు జల్లినట్టు ఉంది. అతను ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఓకే నువ్వు షన్బాయ్ మనిషివేనని నేను నమ్ముతున్నాను అనేసి బాబాయ్ అంటూ ఉన్నాడు. కాసేపటి తర్వాత అల్లుడిని లేపుతున్నారు. అతను లేచేటప్పుడు కరెక్ట్ గా యానాని అరెస్ట్ చేసి పట్టుకుని ఉన్నారు. వెంటనే అల్లుడు బాబాయ్ దగ్గరికి వెళ్లి చూడండి అతను నన్ను చంపడానికి వచ్చాడు, నా వర్కర్స్ అందరినీ చంపేశాడు, వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు, అతన్ని చంపేయండి అని అల్లుడు అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని బాబాయ్ అంటున్నాడు. మీరు కరెక్ట్ టైంకి ఇక్కడికి ఎలా రాగలిగారు అనేసి అల్లుడు అడుగుతూ ఉంటే జనరల్ చనిపోయారు కదా, అతని కేసు గురించి ఎంక్వైరీ చేయడం కోసము ఇక్కడికి వచ్చాము, అతని చావుకి ఈ ఊరికి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది, అదే మాకు అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాము, మేము రిటర్న్
నేను వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ నుండి ఏదో సౌండ్స్ వినిపించింది, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందే అనుకొని ఇక్కడికి వచ్చాము. తీరా చూస్తే మీరే పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నట్టు ఉన్నారు అనేసి బాబాయ్ అంటూ ఉన్నాడు. టైం బాగుంది, మీరైనా ఇక్కడికి వచ్చారు అని అల్లుడు అంటూ ఉన్నాడు. అంతలో యానా ఎస్కేప్ అయ్యి పారిపోతున్నట్టు వెళ్లి ఆ అల్లుడిని చంపడానికి ట్రై చేస్తూ ఉంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా యానాని పట్టుకుంటున్నారు. నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందరే అతన్ని చంపడానికి చూస్తావు అనేసి బాబాయ్ దగ్గరికి వెళ్లి ఇతన్ని చంపమని నీకెవరు చెప్పారు, నీకు డబ్బులు ఎవరిచ్చారు, నిజం చెప్తావా లేదా అని యానాని అడుగుతున్నట్టు బాబాయ్ యాక్ట్ చేస్తూ ఉన్నాడు. యానా వెంటనే నేను నిజం చెప్పేస్తానండి, ఇతని అంకుల్ ఉన్నాడు కదా అతనే నాకు డబ్బులు ఇచ్చి ఇతన్ని చంపమని చెప్పాడు అని యానా అంటూ ఉంటే అది విని అల్లుడు షాక్ అయిపోతున్నాడు. బాబాయ్ వెంటనే అతను సొంత అల్లుడు, అతన్ని ఎందుకు చంపాలనుకుంటాడు, నా దగ్గరే అబద్ధం చెప్తున్నావా అనేసి యానాని చంపబోతున్నాడు. వెంటనే అల్లుడు బాబాయ్ని పిలిచి లేదండి మా అంకుల్ నన్ను చంపడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అతనే నన్ను చంపమని చెప్పుండొచ్చు అని అల్లుడు అంటూ ఉంటే యానా వెంటనే నేను చెప్తున్నాను కదా ఆ తాతయ్య నాకు డబ్బులు ఇచ్చి నీ చంపమని చెప్పాడు, నేను నిజమే చెప్తున్నాను, ప్లీజ్ నన్ను ఇంక వదిలేయండి అని యానా అంటూ ఉంది. అల్లుడు వెంటనే బాబాయ్తో నాకు మా అంకుల్ గురించి అన్ని నిజాలు తెలుసు, అదంతా నేను మీకు చెప్పేస్తాను, అతను నన్ను చంపడానికే మనుషుల్ని పంపించాడా అనేసి బాబాయ్తో కలిసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు బాబాయ్ యానాని చూసి ఈ రోజు నువ్వు చాలా బాగా యాక్ట్ చేశావు అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఆ తాతగారిని తీసుకుని వెళ్లి రాజుగారు ముందర నిలబెడుతున్నారు. పక్కనే షన్బాయ్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒకరు ఉంటారు కదా అతను కూడా ఉన్నాడు. నీ ప్రాబ్లం ఏంటి, చాలా కాస్ట్లీ పెండింగ్స్ అంతా నీ దగ్గర ఉన్నాయంట కదా, దాని రీజన్ ఏంటి అని రాజుగారు అడుగుతూ ఉంటే తాత వెంటనే రాజుగారు నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, అందువల్లే దాన్ని కొనుక్కున్నాను, ఇందులో నా తప్పేం లేదు అని తాత అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా షన్బాయ్ లోపలికి వస్తున్నాడు. రాజుగారు షన్బాయ్ని చూసి నువ్వు ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే రాజా నేను మీ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ అంతా చెప్పాలి అని షన్బాయ్ అంటున్నాడు. వెంటనే తాత ఇతడు నా మీద తప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాడు, అతడు చెప్పేదేది నమ్మకండి రాజా అని అంటూ ఉన్నాడు. అప్పుడు షన్బాయ్ వెంటనే రాజా ఈ కేసు ఇంకా కంప్లీట్ గా సాల్వ్ కాలేదు, జోర్నియా కేసులో ఇతనొక్కడే ఇన్వాల్వ్ అయినట్టు నాకు అనిపించడం లేదు, ఇతనికి పైన ఇంకొక ఎవరో హెడ్ ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంది, నేను మీకు కొన్ని ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయాలని షన్బాయ్ అంటున్నాడు. అప్పుడు బయట నుండి కొంతమంది లోపలికి వస్తున్నారు. వాళ్ళు అల్లుడిని లోపలికి తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇతన్ని ఎందుకు తీసుకుని వస్తున్నారు అనేసి తాత అల్లుడిని డౌట్ గా చూస్తూ ఉన్నాడు. అల్లుడు లోపలికి వచ్చి మా అంకుల్ మంచివాడు కాదు, అతనికి జోర్నియా కేసుకి సంబంధం ఉంది, అతని ఆ జోర్నియానంతా ఇక్కడ సేల్ చేస్తున్నాడు అని అల్లుడు అంటూ ఉంటే నా అల్లుడు నా మీద కోపంలో ఉన్నాడు, కోపంలో ఇలా ఏదో అబద్ధాలు చెప్తూ ఉన్నాడు, మీరు అదంతా నమ్మకండి అనేసి తాత అంటూ ఉన్నాడు. అప్పుడు రాజుగారు నువ్వు ఇందాక నుండి జోర్నియాకి మీ అంకుల్ కి సంబంధం ఉంది అని అంటున్నావు కదా, దానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయని అడుగుతున్నాడు. అది విని అల్లుడు మీరు కావాలంటే నా కొడుకుని పిలిచి ఎంక్వైరీ చేయండి అని అతను అంటూ ఉన్నాడు. అది విని తాత వెంటనే నీ కొడుకు నీకే సపోర్ట్ చేస్తాడు, ఇదంతా కరెక్ట్ కాదు అనేసి తాత అరుస్తూ ఉన్నాడు. వెంటనే అల్లుడు బాగా తెంచేసి అతనికి ఇంకొక మనవడు ఉన్నాడు కదా అదే ఆ లూబాన్, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయండి అని అల్లుడు అంటూ ఉంటే తాత వెంటనే లేదు రాజుగారు అతను అసలు ఈ ఊర్లోనే లేడు, అతను రావడానికి కొంచెం టైం పడుతుంది అని అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా బెయిలీ ఆ మనవడిని తీసుకుని లోపలికి వచ్చేస్తున్నాడు. లేదు రాజా నేను ఆల్రెడీ అబ్బాయిని అరెస్ట్ చేశాను, ఇతను నా దగ్గరే ఉన్నాడు అనేసి ఆ లోబాన్ని లోపలికి తీసుకుని వస్తున్నాడు. లోబాన్ వెంటనే తాత కాళ్ళ మీద పడిపోయి తాత నన్ను కాపాడండి, నాకు భయంగా ఉంది అని అరుస్తూ ఉన్నాడు. తాత వెంటనే లోబాన్ని చూసి నా మనవడిని కాపాడుకోవాలి అంటే నేను ఇప్పుడు నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అనేసి రాజా నేను చనిపోతాను కానీ దయచేసి నా మనవడిని ఏం చేయకుండా వదిలేయండి అనేసి పక్కన ఉన్న కత్తితో అల్లుడిని చంపేసి తాత గొంతు మీద కత్తి పెట్టుకుని నిలబడుకొని ఉన్నాడు. షన్బాయ్ వెంటనే ఇతను చనిపోతే ఈ జోర్నియా కేసులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి మనకు తెలియదు, పైగా అల్లుడిని కూడా చంపేశాడు అనేసి షన్బాయ్ ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అంతలో తాత నా మనవడికి ప్రాణభిక్ష పెట్టండి అనేసి తాత గొంతు కోసుకుని అక్కడికక్కడే చనిపోతున్నాడు. షన్బాయ్ తాతని చెక్ చేసి ఇతను చనిపోయాడు అని అంటూ ఉన్నాడు. రాజుగారు వెంటనే షన్బాయ్ని చూసి నేను నీకు ఆర్డర్స్ వేస్తున్నాను, ఈ కేసులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని కనిపెట్టాల్సిన బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను, నువ్వేమైనా యాక్షన్ తీసుకోవచ్చు అని రాజుగారు అంటూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.